అందరికీ శుభోదయం. మనం నిన్న ఉపవాసం గురించి తెలుసుకున్నాం. ఉపవాసం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం. అయితే కొత్తగా ప్రారంభించే వాళ్ళు మాత్రం ఇనుమ డబ్బా తెచ్చుకొని ఆ ఇనుమ డబ్బాతోటి హోమ్గా ఇనుమ చేసుకున్న తర్వాత మనం ఉపవాసం చేసినట్లయితే మనకు కంఫర్ట్గా ఉంటుంది. కాబట్టి అలా మనం ఒక రోజులో ఒక 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ లెమన్ హనీ వాటర్ తోటి మధ్యలో మళ్ళీ ప్లెయిన్ వాటర్ తోటి అవి గోరువెచ్చగానే ఉండాలి, ఇవి గోరువెచ్చగానే ఉండాలి. అలా చేసుకున్నట్లయితే మనం ఒక రోజు 2 రోజులు వీక్లీ వన్స్, మొదట్లో చేసిన వాళ్ళు వీక్లీ వన్స్ చేసుకోండి. అలాగే ఈరోజు మనం ఈ ఉపవాసం చేస్తున్నప్పుడు మనం ఎలాంటి ప్రాణాయామం చేస్తే బాగుంటుందనేది ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనము సరళ ప్రాణాయామము, భ్రమరి ఈ 2 ఎలా చేయాలో ఈరోజు తెలుసుకుందాం. సరళ ప్రాణాయామం అంటే ఏం లేదండి, సింపుల్గా మనం ఇక్కడ సుఖాసనంలో కూర్చొని, లేదంటే పెద్ద వయసు వాళ్ళు ఉన్నట్లయితే వారు కుర్చీలో కూర్చున్నట్లయితే చేసుకోవచ్చు, బెడ్ మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు. మనకి ఎలా కంఫర్ట్ ఉంటే అలా కూర్చొని 2 ముక్కు రంధ్రాల ద్వారా గాలిని నిదానముగా బయటికి వదలాలి. మళ్ళీ 2 ముక్కు రంధ్రాల ద్వారా గాలిని లోపలికి తీసుకోవాలి. ఒకసారి మేము చేసి చూపిస్తాము, చూడండి. కళ్ళు మూసుకుంటున్నాము, నిదానముగా మనం గాలి తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకోవాలి, వదిలేసినప్పుడు పూర్తిగా వదిలేయాలి. ఇక్కడ మనకి 600 ml గాలి బయటికి వెళ్తుంది, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్ మళ్ళీ తీసుకున్నప్పుడు 600 ml లోపలికి వస్తుంది. అంటే మనం లంగ్ కెపాసిటీని పెంచుకుంటున్నట్లు. ఇలా మనం ఎంతసేపు అయినా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మధ్య వయస్కులు, ఎవరికైనా ఈ ప్రాణాయామం చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే మనం నెక్స్ట్ చేయబోయే ప్రాణాయామం వచ్చేసి భ్రమరి. ఈ భ్రమరి వచ్చేసి ఏం చేయాలి, ఇది మనం ఎంతసేపు అయితే చేయగలుగుతామో చేసిన తర్వాత మనం భ్రమరి ప్రాణాయామం కూడా సేమ్ ఇలానే ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే 2 చేతుల్ని ఇట్లా కళ్ళు మీద పెట్టేసుకోవాలి, ఇట్లా బోర్లించాలి. ఈ 2 వేళ్ళని చెవులలో పెట్టుకోవాలి. పెట్టుకొని ఓం అనే అక్షరాన్ని లోపల జపించాలి. ఇలా మనం 4 నుంచి 5 సార్లు 6 సార్లు వరకు ఈ యొక్క భ్రమరి చేయొచ్చు. సరళ ప్రాణాయామం మాత్రం మనకి ఎంత టైం ఉంటే అంత టైము చేసుకున్నా దానివలన ఎలాంటి ఇది అనేది ఉండదు. ఎంత సేపు చేస్తే అంతసేపు మనకి ప్రయోజనమే తప్ప ఇక మనకి ఇక్కడెక్కడా కూడా ఇది ఉండదు. కావున ఈ యొక్క ఉపవాసం చేసే వాళ్ళకి ఈ యొక్క 2 ప్రాణాయామాలు చాలా బాగా వర్కౌట్ అవుతాయి. కావున ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే నా నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఇలాగే కొత్త విషయాల్ని రోజు తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. సహకరిస్తున్న వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే, థ్యాంక్ యూ.